మూడో పాయింట్, విశాఖలో ప్రమాదం జరిగింది. అచ్యుతాపురంలో ఎస్ఎన్ఎల్ ఫార్మసీ కంపెనీలో 18 మంది చనిపోవడం జరిగింది. అలాగే అనేక మంది క్షతగాత్రులయ్యారు, గాయాల పాలయ్యారు. గతంలో పాలిమర్ కంపెనీలో జగన్మోహన్ రెడ్డి ఒక్కొక్కరు ₹1 కోటి యాజమాన్యంతో ఇప్పించి చేతులు ముడుచుకున్నాడు. ఇప్పుడు చంద్రబాబు గారు కూడా చచ్చిపోయిన వాళ్ళకి 1 కోటి, దెబ్బలు తగిలిన వాళ్ళకి 50 లక్షలు, ఇట్లా రకరకాలుగా ఆయన నష్టపరిహారాన్ని డబ్బులతోటి తూకం వేసి రావడం అనేది జరిగింది బాబు గారు. ఇది కరెక్ట్ కాదు. ఈ ఘటనలకు కారణం ఏమిటి? ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ఏం చేయాలనే దాని మీద ఆ ఫ్యాక్టరీల మీద తగిన యాక్షన్ తీసుకోవాలి. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చేయడానికి కావలసిన ఆచరణాత్మకమైనటువంటి కార్యక్రమం తీసుకోవాలి. ఈ రోజున మా పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు, మా రాష్ట్ర నాయకులు వెళ్ళి విశాఖపట్నంలో అక్కడ సందర్శిస్తూ ఉన్నారు. తర్వాత వాళ్ళు రాష్ట్ర వ్యాపిత ఆందోళనకు కూడా పిలుపుపోతూ ఉన్నారు. దీన్ని మనం పైగా ఇది హోమ్ మినిస్టర్ గారు కూడా ఆ యొక్క ఎస్ఎన్ఎల్ ఫార్మసీ కంపెనీ యాజమాన్యానికి ఫోన్ చేస్తే వాళ్ళు ఫోన్ కూడా ఎత్తట్లేదంటే వాళ్ళు ఎంత మనగాళ్ళో మనం ఆలోచించుకోవాలా. ఈ ప్రభుత్వం అంటే వాళ్ళకి భయం భక్తి ఎంత మాత్రం ఉందో కూడా అర్థం చేసుకోవాలా. అల్టిమేట్గా న్యాయం జరపాల్సింది ప్రభుత్వం. ఆ వైపున కనుక జరగకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని చేపడతామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం.